హలో, వెల్కమ్ టు సింప్లీ అరుణ. ఈరోజైతే లంచ్లోకి చుక్కకూర పప్పు చేస్తున్నాను. చుక్కకూర పప్పు చాలామంది చేస్తారు, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చేస్తారు. నేనైతే ముందు పప్పు ఉడకబెట్టేసుకుంటాను. పప్పులోనే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఫస్ట్ ఒక 2 విజిల్స్లో ఉడకబెట్టేసుకుంటాను. తర్వాత కవ్వం కొట్టేసి దాంట్లోనే చుక్కకూర చక్కగా కడిగి పెట్టుకున్న చుక్కకూర వేసి దీంట్లోనే కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే తగినంత ఉప్పు, రసం పౌడర్, ధనియా పౌడర్ మిక్స్ చేసుకొని మరలా ఒక 3 విజిల్స్ పెట్టుకుంటాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆకుకూర బాగా స్మాష్ అవుతుంది, పప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది. కొన్నిసార్లు మనం ఆకు ముందే మిక్స్ చేసేసామంటే పప్పులో కొన్నిసార్లు ఉడకదు, ఆ పప్పు అనేది ఉడకదు. సో ఇలా చేస్తే చుక్కకూరనే కాదు, గోంగూర ఏదైనా కూడా ఫస్ట్ ముందు పప్పు ఉడకబెట్టేసుకొని దాంట్లో ఆకుకూర యాడ్ చేస్తే కంపల్సరీగా చక్కగా ఉడికిపోతుంది, స్మాష్ అయిపోతుంది. మరి ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.